you, Holy Spirit. Welcome, welcome, Lord. Thank you, Lord. Lead us, guide us, speak to us, Lord. In Jesus' name. Amen. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. Praise the Lord. Hallelujah. కూర్చున్నాను. Thank you, Jesus. అందరు బాగున్నారా? హల్లెలూయా. అయ్యో సౌండ్ లేదు. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ చర్చ్. ప్రైజ్ ద లార్డ్. పక్కవర్ధన్ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. రైట్. యెహోషువ మొదటి అధ్యాయము మొదటి నుంచి చదవ. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. మోషేకు చెప్పినట్టు యెహోషువకు ఇశ్రాయేలుకు ఏమంటున్నాడంటే మీ అడుగు పెట్టిన ప్రతి స్థలము నేను ఇచ్చుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకోసారి అడుగు పెట్టిన ప్రతి స్థలము దేవుడు ఇస్తా అంటున్నాడు అని. ఆమేన్. హల్లెలూయా. ఇది నాది కాదు, అది నాది కాదు అని అనకూడదు. ఇది నా ప్లేసు, ఇది నీ ప్లేసు అనకూడదు. చూడండి, ఎక్కడైనా కానీ ఏ స్థలములో అయినా కానీ వెలుగు ఉంటుంది, అదే విధముగా చీకటి కూడా ఉంటుంది. అవునా కాదా? అదే విధముగా దురాత్మలు కూడా ఉంటాయి. యేసు ప్రభు కూడా మందిరానికి వెళ్ళినప్పుడు వింటున్నారా, అందులో నుంచి అక్కడ ఉన్న సమాజ మందిరంలో నుంచి దురాత్మ బయటకు వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలు, దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగు పెట్టిన ప్రతి స్థలం దేవుడు మీకు ఇస్తా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. బతుకు దినములంతయు కూడా ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలబడడు. అబ్బా, చూడండి, ఒక అభిషేకం పొందిన వ్యక్తి ఎదుట ఎవరు కూడా నిలబడలేరు అంటున్నాడు. దేవుడు ఒక స్థలంలో ఒక వ్యక్తిని నియమించిన, శత్రువులు వారి మీదికి ఎంతగా తెగుపోగులతో వచ్చినా వారు లాస్ట్ బ్యాక్ ఒక మాట దేవుడు మాట్లాడాడు. వారు తొట్టిల్లిరి, రక్త మాంసము తినుటకు నా శరీరము తినుటకు వచ్చి ఉన్నారు, కానీ వారు తొట్టిల్లిరి అని లేఖనములు చెప్తా ఉంది. చూడండి, అందరం ఒకసారి యేసు అనండి. అయితే మన ముందు ఎవ్వరు నిలబడరు. ఇంత గొప్ప వాగ్దానం. యేసయ్య రక్తం చేత మనం కడగబడి ఆయన కుమారులుగా మనం ఉన్నాం. ఆయన అభిషేకం పొందుకున్నప్పుడు మన ముందు ఎవరు కూడా నిలబడలేరు అంటున్నాడు. పక్కవారు నా ముందు ఎవరు నిలబడలేరు అని. ఎవరు నిలబడలేరు? చీకటి నిలబడలేదు, దురాత్మ నిలబడలేదు, అపవాది రూపింపబడిన ఏ ఆయుధం వెడదిలేదు. అపవాది అనేక తంత్రములతో నీ ఎదుట వచ్చినా నీ ఎదుట తొట్టిల్లుతాయి. ఆమేన్. హల్లెలూయా. మనం పోరాడుతున్నది ఎవరితో పాడుతున్నాం? సాతాను సమూహంతో మనం పోరాడుతున్నామే. వారు ఎన్నో రకాలుగా వాడు వస్తూ ఉన్నాడు. నెహెమ్యాకు అనేక రకాలుగా వచ్చి ఉన్నాడు, కానీ అవన్నీ ప్లాన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఆమె దేవునికి ఇష్టం. ఎందుకు? దేవుని ఎదుట, దేవుని పిల్లల ఎదుట, దేవుని అభిషేకం ఎదుట ఎవరైతే దేవుని అభిషేకం పొంది దేవుని పిల్లలు ఉంటారో వారి ఎదుట ఎవరు కూడా నిలబడరంట. కొంతమందికి ప్రవచనాత్మకం చెబుతున్నాను, మీ ఎదుట ఎవరు నిలబడరు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక దేవుడు ఒకటి నిలబెట్టిన తర్వాత వారి ఎదుట ఎవరు నిలబడలేరు. వింటున్నారా?
దేవుని సన్నిధి అటువంటిది. ఇంకా చదవండి. మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండు. అమ్మే అందుకు దేవుడు నాకు తోడై ఉన్నాడు అనండి. అందరూ ఒకసారి దేవుడు నాకు తోడై ఉన్నాడు అని. అమ్మే అందుకోసం ముందు ఉన్నాడు, వెనుకున్నాడు, నా చుట్టూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ అదే, నా ముందున్నాడు, నా వెనుకున్నాడు, నా చుట్టూ ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ఎంతమంది నిలబడితే నీడ వస్తుందా? కొంతమంది నీడ చూడంగానే ఏమవుతారు? నీడ చూడంగానే భయపడతారా లేదా? సాయంకాలమా లేకపోతే నీడ? కొంతమంది ఆ నీడను చూసి హార్ట్ అటాక్ వచ్చి ఏమవుతారో తెలియదు, నీడకు భయపడతారు. చూడండి, ఒకటి నమ్మాల్సింది ఏంటంటే వాక్యం చెప్తుంది, మోషేకు తోడుగున్నట్టు యెహోషువకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇమ్మానుయేల్ అన్నాడు. ఆమేన్. అందుకోసం ఇమ్మానుయేల్ అనండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకోసం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనండి. దేవుడు తోడుగా ఉన్నాడు అనండి. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నవయ్యా, భయమేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, నీడలలో ఆవేదనలో కొంత ఉన్నావు. అందరం కష్టములో తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో ఎంత ఉన్నావు. అడిగిన వాడికి ఇచ్చేవాడవు, వెతికిన వాడికి దొరికేవాడవు. వెతికిన వాడికి వాడవు, వాడికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరచేదే ఉడవు. ఆమె తట్టిన వారికి చేదే ఉడవు. అందరూ కలిసి దేవా దేవా నీకే స్తోత్ర, దేవా దేవా నీకే స్తోత్ర. ఆమె దేవా దేవా నీకే స్తోత్ర, దేవా నీకే స్తోత్ర. మరొకసారి దేవా దేవా నీకే స్తోత్ర, దేవా దేవా నీకే స్తోత్ర. అందరు వాడాలా, నోరు తెరవట్లేదు కొంతమంది. దేవా దేవా నీకే స్తోత్ర, దేవా దేవా నీకే స్తోత్ర. మామే దేవా దేవా నీకే స్తోత్ర, దేవా దేవా నీకే స్తోత్ర. ఆమె దేవా దేవా నీకే స్తోత్ర. ఆమె దేవా దేవా నీకే స్తోత్ర. ఆమె దేవా దేవా నీకే స్తోత్ర, దేవా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అందుకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని. ఆమేన్. ఇప్పుడు మీకు ఇక్కడ నొప్పి ఉందనుకోండి, వింటున్నారా? ఇప్పుడే దేవుడు స్వస్థత ఇస్తాడు. ఎవరికి ఇక్కడ ఈ మెడ నొప్పి ఉందా?
హల్లెలూయా. ఒకసారి చెక్ చేసుకోండి. ఆమేన్. అయ్యో ఇద్దరు నిలబడండి. అమ్మ లేదండి. ఇప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి. పోయింది అమ్మ మీకు. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? కూర్చోండి. అయ్యో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? అమ్మ మీ పేరేం పేరమ్మా? భాగ్య పక్క కూర్చుంది. మీ వెనుక విజయలక్ష్మి, వెంకటలక్ష్మి. సో ఒక కోరికతో వచ్చినావు, ఒక ఆలోచనతో వచ్చినావు. దేవుడు ఆ ఆలోచన, ఆ కోరిక దేవుడు నెరవేరుస్తాడని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఏ కోరికైనా సరే, ఏ ఒక ఆశతో వచ్చినారా లేదా, ఒక కోరికతో, ఒక ఆలోచనతో, తృష్ణతో వచ్చినావు. దేవుడు మీ ప్రార్థన విన్నారు. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. చెప్పలేదు దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నేను ఒక ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. కోటేశ్వరన్న, మీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి, సంతోషకరమైన దేవుడు మీకు ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. నేను ఎరుకో కోటలు అన్నీ కోల్పోతాయి. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రమేష్ అన్న, అప్పులన్నీ తీరిపోతాయి. అర్థమైందా? అప్పులు. దేవుడు అంటున్నాడు స్తుతించు. అర్థమైనా? స్తుతించాల. దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. దేవుడు మార్గాలు తెరవబడనుగాక. ఆ దరిద్రతను యేసు నామములో కొట్టివేస్తున్నాను. సమృద్ధి మీ జీవితంలో కలుగునుగాక. ఒకసారి చప్పట్లు కూడా తెరుస్తామా? హల్లెలూయా. లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి అని ఆలోచిస్తున్నావు. కుట్టి వింటున్నారా? నీ జీవితం ఏంది, నా ఫ్యూచర్ ఏంది, నా ఆలోచన ఏంది? యేసయ్యనే నీ ఫ్యూచర్. అమ్మే, జీసస్ ఈజ్ యువర్ ఫ్యూచర్. అమ్మే. దేవునికి స్తోత్రం చెప్తారా? పక్క వార్త, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, నా వెనుకున్నాడు, నా చుట్టూ ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్ర. ఇప్పుడు ఎలా ఉంది అందరికీ? నాకు చెప్తే బాగుండు కదా. అందరు వాక్యం ఏంటంటే మీకే చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. రైట్, చదవండి. నిన్ను విడువాడు, అస్సలే నిన్ను ఎడబాయడు. అందరికీ చెప్తున్నాడు దేవుడు, మీరు నిన్ను విడువడు, నిన్ను విడబాయను. మీరు ఏ విధంగా ఉండాలంటున్నాడు అంటే, ధైర్యము కలిగి ఉండాలి. అందుకోసం నేను ధైర్యం కలిగి ఉంటాను అన్నాడు. పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. ఇక్కడ వాగ్దానాలు అయితే ఇచ్చి ఉన్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, నేను విడువను ఎడబాయను, మోషేకు తోడుగున్నాకు నీకు తోడుగున్నాడు, అడుగుపెట్టిన స్థలములో నీకు ఇచ్చిస్తున్నాను, నీ ముందు ఎవరు కూడా నిలబడరు. అయితే నువ్వు ధైర్యంగాడు, నిబ్బరంగా ఉండు. అయితే దివారాత్రులు ఏం ధ్యానించమంటున్నాడు? వాక్యమును ధ్యానించు. అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అందుకోసారి వర్ధిల్లుతాను అనండి. వాగ్దానాలు చెప్పి యెహోషువతో అంటున్నాడు, నువ్వు విజయం చూడాలంటే నీ జీవితంలో
ధైర్యంగా ఉండాలి అంటే, నువ్వు చేయుచున్నదంతయు కూడా సక్సెస్ కావాలి అంటే, వర్ధిల్లాలి అంటే దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి అంటున్నాడు. ఒక మాట చెప్పాలి అంటే యెహోషువతో అంటున్నాడు, ఎల్లకాలములో ఆత్మీయంగా ఆకలిగాను అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. అందుకు సరే స్పిరిచువల్ హంగర్ అనండి. అంటే ఆత్మాధికంగా, అంటే శరీరానుసారముగా ఏ విధంగా ఆకలిగా ఉంటుందో, ఆత్మానుసారముగా దేవుని విషయాల్లో మనందరం కూడా ఆకలిగానే ఉండాలా. ఇక్కడ యెహోషువతో చెప్తున్నాడు, నీవు వాక్య విషయమై, ప్రార్థన విషయమై, నాతో సావాసం విషయమై ఆత్మీయంగా నువ్వు ఆకలిగొను అని చెప్తున్నాడు. అర్థమైందా? చూడండి, డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ క్వశ్చన్ అడుగుతాడు. బాగలేదని మనం వెళితే నీకు ఆకలి చక్కగా అవుతుందా లేదా అంటారు. అవునా కదా? ఆకలి అవుతే నో ప్రాబ్లం, ఆకలి కాకపోతే ఏదో ఈ శరీరంలో ప్రాబ్లం ఉంది అనే డౌట్. మనకు కూడా ఉదయం తిని మధ్యాహ్నం లోపల ఆకలి కాకపోతే మనకే భయం అవుతుంది. అయ్యో ఆకలి కాలేదు ఏంటారు నాయనా. అవునా కదా? శరీరమే ఆహారం అడుగుతూ ఉంది, ఆకలి అడుగుతుంది, ఏదో ప్రాబ్లం ఉంది ఆకలి కాకపోతే అని. ఇక్కడ మనకు వాక్య విషయంలో, ప్రార్థన విషయాల్లో, దేవుని విషయాల్లో ఎప్పుడు ఆత్మీయంగా ఆకలి కలిగి ఉండాలి. ఇక్కడ యెహోషువతో ఏం చెప్తున్నాడంటే, మీరు ఆత్మీయతతో ఆకలి అంటే దివారాత్రులు ధ్యానించు. ఎప్పుడు కూడా నీలో ఆ ఆకలి ఉండాలా. ఏ ఆకలి ఉండాలా? వాక్య విషయమే, ప్రార్థన విషయమై నువ్వు ఆకలి కలిగి ఉండాలని ఇక్కడ యెహోషువతో చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అవును, దేవుడు మనల్లో ఉన్నాడు, నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. నీకు శత్రువులు మీదికి వచ్చిన పరు వారు తొట్టిల్లుతారు. అయితే నీవు నేను మనందరము కూడా ఆకలిగొని ఉండాలా. ఇప్పుడు చూడండి, మీరు మందిరానికి వచ్చినప్పుడు ఒక ఆకలితో రావాలా. మనకు ఆకలి ఎక్కువైతే తక్కువ తింటామా, ఎక్కువ తింటామా? ఎక్కువ తినేస్తూ ఉంటాం. ఎందుకు? ఆకలి ఎక్కువ అయింది కాబట్టి. అదే విధముగా యెహోషువకు ఒక మాట చెప్తున్నాడు, నీకు ఆత్మీయ విజయాలు కావాలన్నా, శారీరక విజయాలు కావాలన్నా, ఎన్నో విజయాలు నువ్వు కావాలంటే ఎప్పుడు కూడా నీలో ఉన్న దేవుని విషయాల కొరకు, వాక్య విషయమై, ప్రార్థన విషయమై, నాతో సవాసం చేయడం విషయమై ఆకలి కొనాలి అంటున్నాడు. అర్థమైందా? ఈరోజు ఎవరికైనా కానీ వాక్యం చదవబుద్ధి కావట్లేదు అంట, ప్రార్థన చేయబుద్ధి కావట్లేదంటే, దేవుని మందిరానికి రావాలని అనిపించకపోతే సంథింగ్ బ్లాక్, ఏదో బ్లాక్ అయిపోయింది. పైపులో నుంచి బ్లాక్ అయితే కిందికి వాటర్ రావు. అదే విధముగా మనలో ఎక్కడనో బ్లాక్ అయితే ప్రార్థన ఆకలి కాదు, శారీరకంగా మన కడుపు చక్కగా లేకపోతే, మనకు జ్వరం వస్తే ఎందుకు పెరుగన్నం తింటాం? ఎంత తిన్నా పేగులన్నీ పచ్చిగా అయిపోయి ఆకలి అనేది కాదు. ఎప్పుడైతే పేర్లు మంచిగా అవుతాయో అప్పుడు ఆకలి అవుతాయి. ఎందుకు? అనారోగ్యం. మనము కూడా మన జీవితంలో కూడా ఎప్పుడు ఆత్మీయ విషయాల ఆకలి కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే చూడండి, ఈ లోక సంసారమైన ఆకలి, ఫుడ్ ఆకలి. అదే లోకానుసారమైన ఆకలి ఏంది? డబ్బు, అందము, ఇంకా నానా రకాలుగా ఉన్నాయి. అర్థమైందా? అయితే ఒక దేవుని రక్తం చేత కడగబడిన వారు ప్రతి ఒక్కరికి ఒక ఆకలి పుడుతుంది. ఒకసారి ఆకలి పుడుతుంది అనండి. చూడండి, ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు పాలు తాగుతాడు. అవునా కదా? అయ్యో తాగలే ఏంది అమ్మాయి, నేను ఎక్కువ తాగానంట మా అమ్మ చెప్తుంది. అయ్యో స్తోత్రం, హల్లెలూయా. ఆకలి అవుతుంది. ఆకలి కాలేదనుకోండి, ఇట్స్ సంథింగ్, ఏదో ప్రాబ్లం. ఈరోజు మీ అందరికీ కూడా ఆత్మీయ ఆకలి పుట్టునుగాక. మొదటిలో అందుకే సంఘానికి చెప్తున్నాడు,
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములు మొదటి 3 వచనాలు మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. దయచేసి 3వ అధ్యాయం 14, 15, 16. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దే. ఇటు చల్లగా లేవు, ఇటుగా వేడిగా లేవు. ఏ విధంగా ఉన్నామంట? నిలువెచ్చని స్థితిలో ఉన్నాం. అర్థమైందా? ఇక్కడ ఆకలి కావట్లేదు, ఇట్లా ఆకలిగా లేదు, ఇటు తినాలని లేదు. ఇటు వాక్యం చదవాలని లేదు, ప్రార్థన చేయాలని లేదు, దేవునితో సావాసం చేయాలని లేదు. ఇక్కడ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే మన సంఘాన్ని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? నిలువెచ్చని స్థితిలో ఉన్నామా? ప్రార్థన అనగా, వాక్యం అనగా కొంచెం మనకు ఇబ్బంది కలిగి ఉంటే ఎక్కడో మనలో లోటు ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సరిచేయునుగాక. హల్లెలూయా. చూడండి, మన దేవుని విషయాల్లో మనం ఎప్పుడు కూడా ఆకలిగానే ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 చదవండి. 6వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. చూడండి, దేవుని విషయాల్లో ఎప్పుడైతే ఆకలిగా ఉంటామో నీతి కొరకు, ఆయన వాక్యము కొరకు దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దాహం కలిగిన వారు నా యొద్దకు రండి, నా దప్పిక మీ దప్పికను దప్పికొలిన వారులారా నా యొద్దకు రండి, నేను ఈ యొక్క దప్పికను తీర్స్తాను అంటున్నాడు. ఆమేన్. చూడండి, ఎంతమందికి బఫెట్ తెలుసు? రెస్టారెంట్లో బఫెట్ ఇష్టం వచ్చినది తినాలి, ఎంత అన్నది తినాలి. అక్కడ 20-25 రకాలు పెడతారు, ఎంత అయినా తినొచ్చు. కానీ ఎంత తింటాం? ఎంత కావాలా అంతనే, ఇంకా తినలేం. అవునా? ఒక దగ్గర కడుపు నిండిపోతుంది, అవునా కదా? అక్కడ ఒక దగ్గర ఆగిపోతుంది ఈ శరీరకమైన ఫుడ్ అయితే. కానీ ఆత్మీయంగా ఆకలి మనకు భుజిస్తుంటే ఇంకా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? నువ్వు వాక్యం చదువుతూ ఉంటే ఇంకా ఇంకా చదవాలనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఆరాధిస్తూ ఉంటే ఇంకా ఇంకా అబ్బబ్బబ్బా పాటలు పాడాలనిపిస్తూ ఉంటుంది. ఇది ఆత్మీయంగా ఆయన యొద్దకు దప్పికొస్తే, ఆకలిగా ఉంటే ఆయన ఒక్కడే తృప్తి గలచగలడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? అందుకే సమరయ స్త్రీతో అంటున్నాడు, నా నీళ్లు తాగితే మరల నీవు దప్పికొనవు అంటున్నాడు. ఎస్, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. మనకు ఆకలిగానే ఉండాలా. ఈరోజుకి అందరికీ ఎవరికెవరికి శరీరకంగా ఎవరికైనా ఆకలి లేదా? అందరికి ఆకలి అవుతుందో. బ్లెస్ యూ. మీ శరీరాలు అంతా మంచిగా ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనందరికీ ఆత్మీయ ఆకలి పుట్టునుగాక. చూడండి, ఎవరైతే ఆత్మీయంగా వాక్యము కొరకు, దేవుని కొరకు, దేవుని దర్శించాలనుకుంటే దేవుడు వారిని దర్శిస్తాడు, వారితో మాట్లాడతాడు. మనం బైబిల్లో చూసినట్లయితే దోస్ హు ఆర్ హంగర్, ఆశ కలిగి ఉంటారో వారిని దేవుడు దర్శించినట్టు చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు దేవుని యొద్దకు వచ్చినారు, ఆయనను ముఖము చూడడానికి వచ్చినాడు, ప్రభువా నాతో మాట్లాడాలని వచ్చి ఉన్నాడు.
దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఎవరు ఆకలిగొని ఉన్న వారికి. ఏ ఆకలి? ఇడ్లీ సాంబార్ ఈ ఆకలి కాదు. ఏ ఆకలి? దేవుని యొక్క వాక్య విషయాల ఆకలి. ఆమేన్. చూడండి, యెహోషువతో ఇదే చెప్తున్నాడు, నీవు వాక్య విషయంలో ఆకలిగా ఉండాలా, ఎల్ల కాలము ఆత్మీయ విషయాలను ఆకలిగా ఉండాలా. తద్వారా నీ మనోనేత్రాలు తెరవబడతాయి. అపవాది నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు అపవాది యొక్క తంత్రములను గుర్తుపడతావు. హల్లెలూయా. అపవాది యొక్క తంత్రములు నీవు గుర్తుపడతా ఉంటావు. చూడండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూచినట్లయితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇక్కడ కొర్నేలు డబ్బు ఉంది, పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ దేని కొరకు ఆకలి ఉంది? అబ్బా చెప్పాలా, షాపింగ్ కొరక, ఈ కారు ఆ కారు కొండమనా? ఓకే. ఏ ఆకలి కలిగి ఉన్నాడు? మధ్యాహ్నం టైం దొరికితే ఏదైనా చేస్తాడు, కానీ ఈయన మధ్యాహ్నం 3 గంటలకు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని విషయాల్లో ఆకలిగా ఉన్నాడు, అందుకే దేవుడు దర్శించి ఉన్నాడు. మనం అదే అధ్యాయంలో పేతురు కూడా చూస్తే, పేతురు కూడా మధ్యాహ్నము ఆహారం కావట్లేదు, అందుకే ఏం చేస్తున్నాడు? భోజనం సిద్ధం అవుతుందని చెప్పి ప్రార్థన చేయడానికి మొదలుపెట్టి ఉన్నాడు. దేవుడు దర్శించి ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? చూడండి, నీవు ఎప్పుడైతే దేవుని విషయాలు ఆకలిగా ఉంటావో, దేవుని దగ్గర నుంచి అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అత్యధికముగా దేవుడు ఇస్తాడు. నీకు 10% అంటున్నావు, కానీ దేవుడు 100% ఇస్తాడు. నువ్వు కావాల్సింది ఒక అడుగేయాలి అంతే. అంటారు కదా, ఒక్క అడుగు వేస్తే 7 అడుగులు దేవుడు. వింటున్నారా? ఒక్క అడుగు విశ్వాసం వేయాలా. చాలామంది బాప్తిజం తీసుకోవడానికి ఏమంటారంటే, 100% పరిశుద్ధపరచబడిన తర్వాత నేను బాప్తిజం తీసుకుంటాను అంటారు. అయ్యో, కొంతమంది 2 సంవత్సరాలు వేచి ఉంటారు బాప్తిజం తీసుకోవడానికి, అలా పెడతారు. నో 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 మన ద్వారా మనం నీతిమంతుల కాలేం. యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులమై ఉన్నాం. నువ్వు ఒక విశ్వాసముతో, ఒక అడుగుతో, వింటున్నారా, నువ్వు బాప్తిజం నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకుంటే ఇంకా దేవుడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న తర్వాత మనం అందరం ఏం పొరపాటు చేయలేని మనగుడు కాదు, పొరపాటులు చేసినాం, కానీ దేవుడు సరిదిద్ది చక్కదిద్ది దేవుడు మనల్ని ఏం చేయుచున్నాడు? నడిపించుచున్నాడు. హల్లెలూయా అంటారు కదా, నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనలో ఆ ఆకలిగానే ఉండాలా, ఆ దాహం కలిగి ఉండాలా. ఏ ఆకలి ఉండాలా? దేవుని విషయాల్లో ఆకలి ఉండాలా. మీరు దేవుని వాక్య విషయాల్లో మరి ఆత్మీయంగా విషయాల్లో, దేవుని విషయాల్లో నువ్వు ఆకలిగానే ఉంటే, మీరందరూ ఆకలిగానే ఉన్నారు కాబట్టి దేవుడు మీకు ఎక్కువగా ఇచ్చునుగాక, అధికముగా దేవుడు మీకు ఇచ్చునుగాక. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే దేవుడు మీకు అధికముగా ఇచ్చునుగాక. చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో 28 నుంచి 31 వరకు ఒకసారి చదవండి. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొని. ఏం చదువుతున్నాడు? వాక్యం చదువుతున్నాడు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు, ఎవడైనను నా
నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు ఇక్కడ చూడండి, చదువుతున్నాడు, ఆయనకు అర్థమవుతుందా? ఎంత ఆకలి ఉంటుంది? మనం అంటాం చాలామంది, బైబిల్ నాకు అర్థం కావట్లేదు అందుకే నేను చదవట్లేదు. ఇతనికి అర్థం కావట్లే కానీ చదువుతున్నాడు. అర్థం కావట్లేదని ఎవరికి చెప్పినాడు? ఫిలిప్పుకు చెప్పి పరిగెత్తుకుంటా ఎవరి దగ్గరకు పోమన్నాడు? అన్యుని దగ్గరకు పోమన్నాడు. ఇంకా నమ్మలేని వ్యక్తికి ఎక్కడ వాక్యం చదువుతున్నా అర్థం కావట్లేదు. దేవుడి బిడ్డలరా, నువ్వు వాక్య విషయంలో నువ్వు ఆకలిగానే ఉంటే గొప్ప గొప్ప దైవజనులు వింటున్నాడా నీ వద్దకు వచ్చి నీకు బోధ చేస్తారు. అయ్యో హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? చూడండి, ఫిలిప్ ఒక ఇవాంజలిస్ట్. నేను ఆయన దగ్గరికి పోవడం కాదు, దేవుడు చెప్పినాడు, పరిశుద్ధాత్మ చెప్పి ఉంది. దేవుని బిడ్డలారా, నువ్వు వాక్య విషయాలు ఆకలిగా ఉంటే, ఆత్మాత్మీయంగా నీకు ఆకలిగా ఉంటే, మర్మముల విషయంలో లోతైన విషయాల్లో నీకు ఆకలిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. లేదా దైవజనుడు నీ యొద్దకు వచ్చి నేను బోధిస్తూ ఉంటాడు. చాలాసార్లు కొన్ని నాకు అర్థం కాకపోయినప్పుడు ఎవరో ఒకరి ద్వారా, దైవజనుల ద్వారా వాక్యం చెప్పినప్పుడు నా మనోనేత్రాలు తెరబడతాయి. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు అవసరమే లేదు, పరిశుద్ధాత్ముడే. నో 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 ఫిలిప్పు వెళ్ళి ఆ వ్యక్తికి బోధ చేసి ఉన్నాడు. రక్షకునికి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పి ఉన్నాడు. ఇప్పుడు నేను రక్షింపబడాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడే ఆ నీళ్ళు ఉంటే ఆ నీళ్ళలో మునిగి ఎన్నో బ్యాప్టిజం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు? సంతోషంతో వెళ్ళాడు. ఫిలిప్ ఎట్లా వెళ్ళిపోయాడు? ఆత్మలో బాగుండు, ఆదివారం ఇట్లా తిరుగుతా, తిరగంగానే మేడ్చలకి వెళ్ళిపోవాలి. స్తోత్రం. మళ్ళా ఇలా తిరుగుతా, తిరగంగానే గణేష్పల్లి వెళ్ళిపోవాలా. ఎంత బాగుంటుందో. అయ్యో నవ్వుతారేంటి? ట్రావెలింగ్ ఖర్చు అంతా తగ్గిపోతుంది. అయ్యో నవ్వుతారేంటి? ఇక్కడ జరిగింది అట్లా. అప్పుడప్పుడు అక్కడ చదివినప్పుడల్లా, ప్రభా నేను కూడా స్పిరిట్లో ట్రావెల్ చేయాలి ప్రభా అనుకుంటా. స్తోత్రం. ఏదో ఒక రోజు అలా అవుతా. అయ్యో మీరు నమ్మతలేదా? ఈ ఆకలి గనుంది కాబట్టి నా ఆకలి దేవుడు తీరుస్తాడు. అతనికి వాక్య విషయాల్లో అర్థం కావట్లేదు. మనసులో అనుకున్నాడు ఎవరైనా ఉంటే బాగుండాలని అనుకోదు. దేవుని ఆత్మకు తెలిసింది. దేవుడు ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడి ఎట్లా పోయాడు? పరిగెత్తుకుంటూ పోయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు ఈరోజు వాక్యం పట్ల, దేవుని యొక్క మర్మముల విషయాల్లో నీకు ఆకలి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాక్య విషయాల్లో, ప్రార్థన విషయాల్లో మనకి ఇంకా ఆకలి కలిగి లేక ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకొకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని. ఒక కత్తి సరిగా మన పండ్లు కానీ కూరగాయలు కానీ కొయ్యకపోతే కొన్నిసార్లు దాన్ని ఏం చేస్తాం? మనం మటన్ దగ్గరికి వెళ్ళినా, చికెన్ దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది చూసారో నాకు తెలియదు, ఎలా అంటారు చూడలేదా? సరే ఈరోజు పోయి అందరు కొనుక్కొని తినండి, ఆఖరి వారం అనుకోకుండా తినండి. హల్లెలూయా. ఏం చేస్తాడు? కత్తి షార్ప్ అని చేస్తాడు, కొడుతాడు. అప్పుడు ఆ ముక్క కరెక్ట్ వస్తుంది. అయ్యో కొంతమంది సీరియస్గా ఉన్నారు. దేవుడు మీకు బయటికి వెళ్ళే లోపల దేవుడు మీకు సమృద్ధి ఇచ్చినగాక, మరి మెరకలు జరుగునుగాక. హల్లెలూయా. సో చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఆకలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే వాక్య విషయాల్లో, ప్రార్థన విషయంలో, దేవుని విషయాల్లో నీకు ఆకలి లేకపోతే నీకు ఎక్కడో బ్లాక్ అయింది, ఎక్కడో బ్లాక్ అయిపోయింది. అందుకే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించినావు అనుకోండి, ఆ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. నీ మనోనేత్రాలు తెరవబడతాయి, నీ కనులు తెరవబడతాయి, దేవుని విషయాలు నీకు అర్థమవుతాయి. శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే. అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. కొన్నిసార్లు వింటున్నారా,
ప్రార్థనకు వాక్యము దేవునితో సావాసం చేయడానికి నీకు ఇంట్రెస్ట్ లేదంటే సంథింగ్ సాతాను నిన్ను ఎక్కడనో ఆపివేస్తుంది అని. అప్పుడు ఏం చేయాలా? ఒకవేళ మీకు కొంతమందికి అనారోగ్యంగా ఉంటే 2-3 గంటలు బైబిల్ చదవండి. హల్లెలూయా. లేదా మీరు ఉపవాసం ఉండలేకపోతున్నారు, పెద్దవారికి, యవ్వనస్తులకు కాదు. ఏంటన్నా, యవ్వనస్తులు పక్కా 2 రోజులే లేదా 1 రోజు టోటల్ ఉపవాసం ఉండాల. ఎంతమంది యవ్వనస్తులు ఉన్నారో ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పక్క ఉపవాసం ఉండాల. ఇంకా లేదు నాకు పరిస్థితి బాగలేదు అన్నవారు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ప్రార్థన స్తుతి చదవాలి. అప్పుడు నీలో ఆ ప్రార్థన విషయాల్లో, వాక్య విషయాల్లో, దేవుని విషయాల్లో నీకు ఆకలి పుడతా ఉంటుంది. ఎంతమందికి వాక్యం చదువుతుంటే నిద్ర వస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎంతమందికి ప్రార్థన చేయగానే అని నిద్ర వస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఇంట్లో మాత్రం నిద్ర రాదు, కానీ చర్చిలో మాత్రం అబ్బా, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడలో ఒక ఆయన అన్నాడు, నిద్రపోతున్న ఎందుకయ్యా అంటే, ఇగో ఈ వచనం చదివి నేను వాక్యంని నెరవేరుస్తున్నాను అన్నాడు. చూడండి, శరీరం అలసటనే, ఓకే, అలిసిపోయి ఉన్నారేమో, నైట్ అంతా అలిసిపోయి ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనగానే, వాక్యం అనగానే ఇట్లా చూపేయండి వేళ్ళు, ఏం కాదు. అటువంటి వారికి మీ అందరికీ ఒక సలహా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. సాతాను ఎక్కడనో మిమ్మల్ని కట్టేయాలని చూస్తుంది, ఆల్రెడీ మిమ్మల్ని కట్టివేసింది. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ఆ కట్లన్నీ తెగిపోతాయి. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నువ్వు చాలా షార్పన్గా అవుతావు, నీ యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి, ఇంకా నువ్వు దేవుని యొద్ద నుంచి కావాలనుకుంటా ఉంటావు. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు బాగానే ఉంటావు, కానీ అపవాది వచ్చి వాడు ఏం చేస్తాడు, నువ్వు దారి మధ్యలో నువ్వు వెళుతూ ఉంటే ఒక దారికి వెళ్ళకుండా ఒక మార్గంలో పొద వేస్తూ ఉంటాడు. అర్థమైందా? నువ్వు దేవుడు చెప్పినది వెళుతూ ఉన్నావు. ఎరుకో కోటల్లాగా నీ ముందు వచ్చింది, ఎర్ర సముద్రం లారా నీ ముందు వచ్చింది. ఏం చేయాలా? ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. చూడండి, అబ్రామే ఒక లోయ తవ్వి ఉన్నాడు, ఆ నీళ్ళు బాగానే వచ్చేది. అర్థమైందా? అది పూర్తి చేసినారు. మరలా ఏం చేసినాడు? ఇస్సాకు వెళ్ళి ఏం చేసినాడు? తవ్వి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో నీ ఊట కొన్నిసార్లు అపవాది ఏం చేస్తుంది అంటే పుర్చి వేస్తుంది, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ఊట మళ్ళీ తెరవబోయి ఆ ఊటలు నీలో నుంచి బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పంజాబ్లో ఒక దైవజనుడు ఉన్నాడు. అర్థమైందా? ఆ దైవజనుడు ఒక మాట చెప్పాడు, నేను ప్రవచనాలు స్వస్థతలు నా యొద్దకు నేను బాగా నాలో నుంచి జరిగేది, కానీ ఒక సంఘటన నేను బ్లాక్ అయిపోయి ఉన్నా. వింటున్నారా? బ్లాక్ అయిపోయి ఉన్నా. అయితే ఉపవాసం ఉండి దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు ఆ బ్లాక్స్ అన్ని తెరవబడ్డాయి. ఇప్పుడు నేను మరలా ప్రవచిస్తున్నాను, మరలా నేను ఆత్మీయంగా నేత్రాలు తెరవబడి ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో నేను చూచుచున్నాను అంటున్నాడు. ఈరోజు బహుశా ఎక్కడైనా మీ బావిల్లో ఏదైనా పడిపోయి ఉందేమో, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. లేదా ఒక దైవజనుడుగా ప్రార్థిస్తున్నా, మీ బావిలో ఏదైతే బ్లాక్ అయి ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఆ బ్లాక్ అయినది బయటికి వెళ్ళిపోనుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నా జీవితంలో కూడా ఒకరి విషయంలో క్షమాపణ చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నీకే వ్యతిరేక అతను చేసినా, వారు చేసినా, ఇంతగా ప్రేమించిన వ్యక్తి నా మీద ఇన్ని నిందలు వేస్తున్నారు, అవమానపరుస్తున్నారని నువ్వే కుమిలిపోతే
నువ్వే ఆ చేదును నీలోనికి వచ్చి నువ్వే స్టక్ అయిపోతావు, నువ్వే బ్లాక్ అయిపోతావు, నువ్వే కట్ అయిపోతావు. అలాంటప్పుడు కూడా నువ్వు వెళ్ళి ఏం చేయాలా? క్షమాపణ కోరాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే నువ్వు క్షమాపణ కోరుతావో అప్పుడు నీలో ఉన్న ఆ బ్లాకేజెస్ అన్నీ తెరవబడతాయి. అయ్యో, ఒక దైవజనుడు అన్నాడు, ఏమనంటే చనిపోయిన వారిని తిరిగి లేపడం చాలా సులువు అంట, కానీ క్షమించడం చాలా కష్టం. పక్కవద్ద క్షమించడము అన్నాడు. నేను కూడా ఒక వ్యక్తి, నాకు మనసు మీద చాలా దాడి జరుగుతూ ఉంది, బ్లాక్ అయిపోయి ఉంది. నేను వెళ్ళి నన్ను క్షమించు అని అడిగినప్పుడు వెంటనే ఏదో ఎక్కడనో నన్ను పట్టేసింది, విడుదలైపోయి నేను ఫ్రీ అయిపోయాను. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాము, నేను మంచిగానే ఉన్నాను అనుకుంటాం, బాగానే ఉన్నాను అనుకుంటాం. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా అంటున్నా దేవుడు వాక్య విషయాలు, ఆకలి విషయాలు నీకు ఉంటే దేవుడు నీకు బయలుపరిచి, ఇగో పలానా వ్యక్తి నువ్వు క్షమించు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నజరైన యేసుక్రీస్తు నామములో మీకు ఏదైతే బ్లాక్ ఉన్నాయో, ఎక్కడైతే కట్టబడి ఉన్నాయో అవంతా క్లియర్ అవునుగాక. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? నీలో ఆకలిగలు ఉండాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా. లేదా దానితో పాటు నువ్వు ఎప్పుడు దైవికముగా దేవుని విషయాల కొరకు ఆశ కలిగిన వారు, ఆకలి కలిగిన వారితో సావాసం చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, అంటారు కదా, మేసే గాడిది సామెత రావట్లేదు, కూసే గాడిది, మేసే గాడిది కూసే గాడిదని. కరెక్టేనా నేను చెప్పేది? ఏదో చెడగొట్టింది. నువ్వు మంచినే ఉన్నావు, కానీ చెడు సావాసం, చెడు మాటలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఈరోజు విన్న మాటలు, చేదు మాటలు, సాయంకాలం కూడా అది నేను వినపడతా ఉంటుంది. ఇట్స్ ఎ డెవిల్. అందుకే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో సావాసం చేస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యమైనది. దుష్టుల ఆలోచన చెప్పు నడవాక పాపుల మార్గంలో నువ్వు వెళ్ళొద్దు, కూర్చోద్దు అని చెప్పినాడు. అవునుగా కాదా? అంటే వారితో సావాసం చేస్తే, వింటున్నారా, కొంతమంది అంటారు ఏమని, ఏం కాదు, ఏం కాదు. శద్రక్ మెషక్ అబేద్నెగో కూడా ఏం కాదు, ఒక్కసారి మొక్కుతానంటే ఏమైపో ఏమవుతుందిలే, ఎవరు చూడట్లేదులే అని యోసేపు పాపం చేస్తుంటే ఏమైపోయేది? అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాను. అందులో చెప్తారా? దేవుడు చెప్తున్నాడు, దుష్టులతో సావాసం చేయొద్దు. ఎవరైతే ఆత్మీయంగా దేవుని వాక్య విషయాల్లో, దేవుని విషయాల్లో ఆకలిగా ఉంటారో, తృష్ణ కలిగి ఉంటారో వారితో సావాసము చేయండి. నువ్వు చూడండి, చాలామంది మేడ్చల్ కూడా ఒక అబ్బాయి మంచిగా అవుతున్న టైంలో ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. తాగుడు కూడా మానేసినాడు. చెప్పాను కదా ఇందాక సామెత. అందుకే నువ్వు నిలబడేంత వరకు నీ ఒక సావాసం చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావు, అది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అవునా కదా? అందుకే ఎందుకన్నాడు దేవుడు, అందుకే ఆత్మీయులతో, సహోదరులతో, వారితో సావాసం చేయండి. మంచి ఆలోచన కలిగిన వారితో, మంచి సేమాభిప్రాయం ఉన్న వాళ్ళు, సో దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో, మంచి ఎంకరేజ్మెంట్ వారితో నువ్వు సావాసం చేస్తే నీలో ఎప్పుడు ఆకలి పుడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి అన్నాడు, నేను 2 గంటలు ప్రార్థించినారా, నీకేమనిపిస్తుంది?
జెలిసి ఉండాలా. ఏ విషయాల్లో జెలిసి ఉండాలా? మాట్లాడినావు, ఫోన్లో మాట్లాడినావు, నేను ఈరోజు 2 గంటలు ప్రార్థించాలి, నీకేమనిపిస్తుంది? వామ్మో వీడు 2 గంటలు ప్రార్థిస్తుంది, నేను 3 గంటలు చేయాలి. నేను 10 అధ్యాయాలు చదివినా అని ఏం చేయాలా? హల్లెలూయా. నిన్నటి దినమున నేను పొద్దున్న లేచి 10 అధ్యాయాలు చదివేసిన. వందనకు ఎందుకు చదివిందో తెలియదు, నేను 10 అధ్యాయాలు చదివేసిన. 10 అధ్యాయాలు చదివేసినావా అని చెప్పేసి పని పక్కకు పెట్టి బైబిల్ చదివి స్తోత్రం అందరూ చెప్తారా? ఆకలి, వింటున్నారా? దేవుని ఆకలి కలాలి, పోటీతత్వం ఉండాలా. అరే నువ్వు 1 గంట మాట్లాడినావా, వామో నీకు ఎలా ఉండాలా? 2 గంటలు మాట్లాడే విధంగా ఉండా. ఇందులో మనం పోటీతత్వం ఉండాలా. నువ్వు ఇల్లు కొన్నావని నేను ఇల్లు కొంటా, నేను కారు కొన్నావని నేను కారు కొంటా, నువ్వు ఫ్రిడ్జ్ కొన్నావని నేను ఫ్రిడ్జ్ కొంటా. ప్రభువా వారు నాకు ఫ్రిడ్జ్ కొన్నారు ప్రభువా, డబుల్ డోర్ కొన్నాడు ప్రభువా, నాకు కూడా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి ప్రభువా అంటే దేవుడు ఇచ్చినాడు ఒకరికి. కానీ ఆ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇంటి లోపలికి పోతలే. ఒక క్రేన్ తెచ్చి ఆ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ని ఎత్తి లోపల పెడితే ఉన్నాయని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇంకా ఆత్మీయంగా మనకు ఆకలి పుట్ట దేవుని స్తుతించాల. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి. నేను చిన్నప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా కూర్చున్నా లేచినా ఒక మాట అనేవారు, స్తోత్రం 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 అనేవాళ్ళు. లేదా యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఎవరు ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఏమంటున్నారు? అమ్మోయ్ వారు ఎవరమంటారో, వీరు ఎవరమంటారో. ఏదైనా హోటల్కి వెళ్ళి మన ఆహారముకు ప్రార్థన చేయడానికి కూడా మొహమాటం పడుతూ ఉంటాం, భయపడతాం. ఎవరేమో అయ్యో ఏమని భయపడతా ఉన్నాం. అందరం హల్లెలూయా చెప్తారా? నువ్వు దేవుని ఎక్కడైనా దేవుని స్తుతించాలా, భయపడొద్దు. నువ్వు జీవము గల దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నావు, ఆరాధిస్తా ఉన్నావు. స్తుతించాలా దేవుని, ఎల్లవేళలా దేవుని స్తుతించాలా. చూడండి, దేవుని స్తుతించుట మంచిది. అందుకసారి మంచిది అనండి, నాకు మంచిది అనండి. నీవు పాటలు పాడుతూ ఉంటే దేవుని విషయాల్లో నీకు ఆకలి పుడుతుంది. పాటలు పాడండి. ఇదివరకు అప్పట్లో నేను పాట పాడేవాడి. అప్పుడు నాన్నగారు ఇక్కడికి వచ్చేది మేడ్చల్లో స్టార్ట్ అయ్యారు. నాకు అంత పాటలు రావు, ఇప్పుడు కూడా రావు. స్తోత్రం హల్లెలూయా. అయితే ఏం చేసేవాని, దేవుని స్తుతించుడి అంటుంటే మొత్తం అమ్మ మీద నూకేస్తుంటే, స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము అని ఉంటుంటే ఇక నెక్స్ట్ అంతా మా అమ్మ మీద వేసేటాను. ఫస్ట్ పాట ఏది నేర్చుకున్నాడంటే, చాలా పాటలు నేర్చినాయి తెలుసా, ప్రేమించేదను అధికముగా అని ఇతరుల మీద నొక్కేసాను. కానీ పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చిన తర్వాత వాక్య విషయాల్లో కానీ, ప్రార్థన విషయాల్లో కానీ, స్తుతించుట విషయంలో కానీ, ఈరోజు కొత్తగా నేర్చుకొని పాడిన పాట విషయంలో కానీ నాలో ఆకలి పుట్టిస్తూ ఉన్నాడు. అయ్యో మీ సప్పుడు చక్కగా వినపడట్లే. హల్లెలూయా. శిష్యులకు దేవుని విషయాలు బాగా విన్నారు, బాగా సంతోషించినారు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చూసి. కానీ పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినాక వారి శక్తిని పొందుకొని బూదిగంతము వరకు వారికి సాక్షి ఉన్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వారిలో ఆకలి పుట్టించింది.
అది వరకు పారిపోయిన శిష్యులు ధైర్యంగా నిలబడి దెబ్బలు కొట్టించుకోవడానికి కూడా సిద్ధమై ఉన్నారు, చావడానికైనా సిద్ధమై ఉన్నారు. కారణం పరిశుద్ధాత్మ వారిలో ఆకలి పుట్టించింది. హల్లెలూయా. ముందుకే కొనసాగాలి అని పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు ముందుకే కొనసాగించారు. ఎన్ని భయాలు పుట్టించినా, నేను చంపివేస్తామని చెప్పినా, యేసు నామమును ప్రకటించవద్దు అని చెప్పినా వారు ముందుకే కొనసాగి ఉన్నారు. అటువంటి ఆకలి అపోస్తుల్లో, దైవజనులలో, విశ్వాసుల్లో ఆ ఆకలి పుట్టించి ఉన్నాడు. ఇక్కడున్న అందరిలో కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని మీరందరిలో ఆకలి పుట్టించునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నీలో ఆ హంగరిని పుట్టిస్తాడు. కొన్నిసార్లు నీకు నిద్ర పట్టనీయాడు, బైబిల్ చదువు 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 అని చెప్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేయి అని చెప్తాడు. కొన్నిసార్లు నీగో స్తుతించు అని చెప్తాడు. కొన్నిసార్లు ఉపవాసముడేమని చెప్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకే ప్రతి విశ్వాసే పరిశుద్ధాత్మ చేత నింపబడాలా. హల్లెలూయా. నువ్వు చదువుతావు అంటే నీకు తృప్తి కలగదు, ఇంకా చదవాలా. నా అంతరంగ పురుషుడు బలమును పొందాలా, ఆ ఎదురొచ్చుచున్న గొలియాతుని చంపాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందే ప్రిపేర్ చేసి బలమును పుట్టించి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి అగ్నిలో నీళ్ళు ప్రవలించేటట్టు చేస్తాడు పరిశుద్ధాత్మ. ఆమేన్. హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా. ఎస్. అందుకే ప్రతి విశ్వాసి ఆత్మ చేత నింపబడాలా, దేవుని శక్తి చేత నింపబడాలా. కుమారులుగా ఉంటే సరిపోదు, ఒక గొప్ప సైన్యముగా ఉండాలా. స్తోత్రం చెప్తారా? చాలా మాట యేసయ్యను నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డను, దేవుని కుమార్తెలను అనుకుంటున్నాం, కానీ మనము గొప్ప సైనికులమై ఉన్నాం. కొంతమంది గొప్ప సైనికులుగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వారికి ఆయుధాలు ఏమిటో తెలియదు. అయ్యో, యుద్ధానికి వెళ్ళి ఒక మాట చెప్పాలా, నువ్వు యేసుక్రీస్తు ప్రభు విశ్వసించినావంటే నువ్వు ఒక సైనికుడివి. అయ్యో, స్తోత్రం చెప్తారా? ఒక సోల్జర్, ఒక ఆర్మీ, యువర్ గాడ్స్ ఆర్మీ. అయితే కొన్ని విషయాలు ఆయుధం తెలవలేకపోతున్నాయి. అందుకే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే ఆ ఆయుధం మీద నీకు తెలుస్తుంది. నువ్వు ఏం మాట్లాడాలో తెలియకపోతే పరిశుద్ధాత్మ నీలో నుంచి మాట్లాడుతుంది. అందుకే పరిశుద్ధాత్మ మీకు ఆకలి పుట్టిస్తుంటుంది. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక కుటుంబం నేను సాక్ష్యం విన్నా. ఆ కుటుంబంలో ఒకటే ఆ పాప నమ్ముకుంది. ఉమ్మడి కుటుంబం. ఈమె నమ్ముకుంది, ఈ పాప నమ్ముకుందని చెప్పి ఆ పాపంని హింసించడం మొదలుపెట్టి ఉన్నారు. ఏమవుతుందో బయటికి వెళ్తే ఏమైపోతుందని ఎంత చెప్పినా పాప వినలే. ఈవెన్ కొట్టినా కానీ బాత్రూంలో వాక్యం చదివేది. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుడు లేపి బైబిల్ చదివిస్తున్నాడు. మామూలు చదవడం కంటే ఒక 10 రోజుల నుంచి ఊరికే బైబిల్ ఎక్కువ దేవుడు చదవమన్నాడు. లేపి చదవమంటుంటే లేపి ఇంకా చదువుతూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది. ఈమె ఆఫీసు వారు దిల్సులాగా ఉంటారు, తన ఐటీలో వర్క్ చేస్తూ ఉంటుంది. వెళ్ళి తిరిగి వచ్చే లోపట్ల వారి ఇంట్లో అన్నీ ఒక మాంత్రికుడు తెచ్చి ఈమె మీద ప్రయోగం చేయాలని చూసినారు. ఈమె చూసి లోపలికి వెళ్ళిపోయి వింటున్నారా, తలుపు వేసుకుంది. మళ్ళీ తెరిచే లోపట్ల ఈ మాంత్రికుడు వెళ్ళిపోయాడు. ఏమన్నాడు తెలుసా?
ఇవేం పనిచేయవు ఆమె మీద. సర్వశక్తుని దేవుడు తోడుగా ఉన్నాడు. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా, ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. అందరం కలిసి సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. అందరం కలిసి ఆహాహా. వావ్, సో బ్యూటిఫుల్. మరొకసారి ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడితే నీకు ఆకలి పుట్టడమే కాదు, నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు జరగాలని ఆశను పుట్టిస్తూ ఉంటాడు. పేతురు, యేసు ప్రభు నీళ్ళలో నడిచినాడు. పేతురు ఏమన్నాడు? ప్రభువా నేను కూడా నడుస్తాను. నా ఆశ ఉందా లేదా? దేవుడు పక్షపాతి కాదు. ఎబ్బేజు చాలా ఆశీర్వదించున్నాడు, చాలా ధనవంతుడుగా చేస్తున్నాడు. అబ్రాహాము గొప్ప ధనవంతుడని లేఖనం చెప్తుంది. అన్ని విషయాలు ఆశీర్వదించినాడు. దేవుడు పక్షపాతి కాదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అబ్రాహాము యొక్క ఆశీర్వాదాలకు మనకు ఉన్నాయి. ఆకలి పరిశుద్ధాత్మ పుట్టిస్తూ ఉంటాడు. అసాధారణమైన అద్భుతాలు జరగాలని నీలో ఆ పరిశుద్ధాత్మ ఆకలి పుట్టించునుగాక. చూడండి, 1 కొరింథీయులు 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఎంతమంది ఆత్మచేత నింపబడి ఉన్నారు? వారందరికీ ఆత్మీయ వరాల విషయాల్లో మనకు తెలియాలా? 14:1 చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆమేన్. ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఆసక్తితో అందరు వరములు అన్నాడు. ఎంతమందికి దర్శనాల వరం కావాలో, ఎంతమందికి రాబోయే విషయాలు దేవుడు మీకు బయలుపరచాలా, ఎంతమందికి దయ్యాలను వెలగొట్టాలా? వద్దమ్మా. ఎంతమందికి స్వస్థత జరగాల? మీరు చేతులు ఎత్తగా. ప్రతి విశ్వాసికి ఆత్మీయ వరాల విషయాల్లో మనం ఆకలి కలిగి ఉండాలా. ఇది సంఘానికి రాస్తున్నాడు. 9 వరాలు సంఘానికి రాస్తున్నాడు. ప్రతి విశ్వాసి ఈ 9 వరాల చేత నింపబడాలా. అయ్యో హల్లెలూయా చెప్పరా. ఇది పాస్టర్లకే కాదు, ప్రతి విశ్వాసి ఆత్మ చేత నింపబడి ఆత్మలో నడిపింపబడాలా. హల్లెలూయా. అయ్యో మీ సప్పుడు రావట్లేదే. మీ సప్పుడు రాకపోతే నేను కూడా సప్పుడు రాదు నాకు కూడా. వింటున్నారా? సరే, మీరు ఆ భాషలలే మాట్లాడారు, మీరు ప్రవచించరా? మీరు ప్రవచిస్తూ ఉన్నారు, దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు, మీరు దయ్యాలను వెలగొట్టరా? మీరు దయ్యాలనే వెలగొడుతున్నారు. ఇంకా లోతైగా మర్మాలు అదేంది అది పరిశుద్ధాత్మలో వరుల కొరకు మీరు ఎందుకు చూడట్లేదు?
బాగుంది, ప్రార్థన వాక్యం ఇవన్నీ చూచుచున్నాను, ఓ బాగానే చేయుచున్నాను, కానీ ఆత్మీయ వరాల విషయాల్లో నువ్వు ఎంతగా ఆకలిగొని ఉన్నావు? ఇప్పుడు నాకు కూడా ఇది క్వశ్చన్, నాకు కూడా ఇది మోకాల మీద కాదు, మనం నదుల్లో ఏం చేయాలా? ఈత కొట్టాలా. స్తోత్రం, చప్పలు కూడా దేవుని స్తుతించండి. మోకాలో ఉండి ఈత కొట్టలేం, నడుస్తాం. ఇంతవరకు నీళ్ళుండి చేయలేం, ఈత కొట్టలేం. నీళ్ళలో మునిగినప్పుడు, హల్లెలూయా, పరిశుద్ధాత్మలో మునిగినప్పుడు మనం ఏం చేస్తాం? స్విమ్ చేస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆత్మీయ వరాల విషయాల్లో మీ అందరికీ కూడా ఆకలి పుట్టునుగాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్తారా? ఈ ప్రతి వరము విశ్వాసి కొరకు ఇచ్చినాడు, ఆయన నమ్ముకున్న వారికి ఇచ్చి ఉన్నాడు. ఎంతమందికి వరాల చేత నింపబడాలన్న వారు అందరం హల్లెలూయా చెప్తారా? ఆత్మీయ వరాల చేత మీరు నింపబడదరుగాక. ఆకలి పరిశుద్ధాత్మ దేవుడు మీకు పుట్టించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకొని మీరు అన్య భాషల్లో మాట్లాడతారు. పక్క అన్య భాషల్లో మాట్లాడతాడు. చూడండి, 14:1 నుంచి చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడు. ఆమేన్. ప్రతి విశ్వాసి అన్య భాషలతో మాట్లాడాల. పక్క వార్త అన్య భాషలో మాట్లాడాలా? దట్ ఆత్మచేత నింపబడి అన్య భాషలతో మాట్లాడు. నువ్వు భాషలో మాట్లాడితే నీలో ఆకలి పుట్టిస్తాడు. స్తోత్రం చెప్తారా? మనకు తెలియదు కానీ మనము దేవునితో మాట్లాడుతున్నాం. ఉచ్చరింప సక్కము కాని ములుగులతో తానే పరిశుద్ధాత్మ మనలో నుంచి విజ్ఞాపన చేయుచున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, చూడండి, 15 నుంచి చదవండి. 14:15 నుంచి చదవండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో అంటే అన్య భాషలతో, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలాగు పలుకును? నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని. చూడండి, 12 నుంచి చదవండి. 12 అందులోనే 12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆమేన్. ఆత్మతో ప్రార్థిస్తాను, మనస్సుతో ప్రార్థిస్తాను. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలాగు పలుకును? 18 చదవండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. ఇక్కడ మీ అందరికంటే నేను ఎక్కువగా, అందరూ ఒకసారి అనండి. ఏమంటున్నాడు పౌలు భక్తుడు? మీ అందరికంటే ఎక్కువగా. విన్నదా లేదా? పౌలు భక్తుడు భాషల్లో మాట్లాడిండా లేడా? పక్కవార్త పౌలు భక్తుడు భాషల్లో మాట్లాడిండా లేడా? ఎవరైనా భాషలు లేరన్న వారు పౌలు రాసిన పత్రికలు కూడా చదవద్దు. ఎందుకంటే భాషలతో మాట్లాడాడు కదా. ఒక ఆయన అన్నాడు, బుక్కు ఒక దైవజనుడు కెనెత్ హేగిన్ బుక్స్ టంగ్స్ బుక్ ఒక అతనికి ఇస్తే, నాకు వద్దు, నేను ఇది చదవను,
ఈ టంగ్స్ లేవు అన్నాడు. ఆయన అన్నాడంట దైవజనుడు, నీవు పాలు రాసిన పత్రికలన్నీ కూడా చదవకయ్యా. నేనెందుకు చదవను? బైబిల్ అది. బైబిల్ ఏం రాయబడింది ఇక్కడ? ఆయన ఏమన్నాడు అంటే భాషలతో మాట్లాడిన వారు రాసిన పుస్తకాలను నేను చదవను అన్నాడు. మరి పౌలు భక్తుడు ఇక్కడ భాషలతో మాట్లాడి ఇక్కడ సంఘానికి రాసిన పత్రికలు ఉన్నాయా లేవా? అయ్యో మీరు ఏం ఆన్సర్ చెప్పట్లే. పౌలు భక్తుడే అంటున్నాడు, మీ అందరికంటే ఎక్కువగా పాటలు పాడతానన్నాడా? ఏమన్నాడు? మీ నోటి నుంచి రావాలమ్మా చెప్పండి. భాషలతో మాట్లాడతానని అంటున్నాడు. నేను ఆత్మలో ప్రార్థిస్తాను, మనసుతోను కూడా ప్రార్థిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని శక్తి చేత నింపబడి ఉన్నారు. ఇక్కడ ఉన్న వారందరూ అన్య భాషలతో మాట్లాడి, వింటున్నారా? ఎట్లా మాట్లాడాలంటే ఏమవుతుందంటే, అన్య భాషలతో మాట్లాడినప్పుడు నీలో ఉన్న విశ్వాసం దృఢమవుతుంది, తను తాను ఉపేక్షించుకుంటాడు. ఒక మాట చెప్పాలి అంటే అన్య భాషలతో మాట్లాడిన వారు వారి ముందు ఏదైనా తెర ఉంటే, ఇప్పుడు తెర ఉంది, హల్లెలూయా. ఎంతమంది ఒక ముందు ఎరికో కోటలాగా ఎర్ర సముద్రం లాగా మీ ముందు ఒక తెర ఉంది, చూస్తున్నారా లేదా? ఇప్పుడు నేను భాషల్లో మాట్లాడుతున్నా, సెదే దరా బదా, మీరు కూడా మాట్లాడండి. సౌండే లేదు, బిగ్గరగా 1 2 3 సతరా బాల శాఖ అందరు మాట్లాడండి. ఆత్మచేత నింపబడిన రి బహా రి మందల దికదీదల బహా రి బా సటాదికదీదల బద్దా కదీదల బద్దా. నువ్వు ఈ విధంగా భాషల్లో మాట్లాడుతూ ఉంటే, ఈ విధంగా నువ్వు భాషల్లో అందరు మాట్లాడుతూ ఉన్నాని నీ ముందున్న తెర తిరిగిపోతుంది. హల్లెలూయా. అందుకే మనము భాషలతో మాట్లాడాలా. స్తోత్రం చెప్పండి. చూడండి, ఏ బ్లాకేజెస్ ఉన్నా అవి బయటికి వెళ్ళిపోతాయి. స్తోత్రం చెప్పండి. నువ్వు భాషలతో మాట్లాడితే నీ శరీరము చచ్చిపోయి ఆత్మ జీవింపవుతుంది. శరీరముకు ఆత్మకు ఎప్పుడు పోరాటమే. శరీరము ద్వారా ఆత్మానుసారము ఎప్పుడు కూడా జీవము, శరీరానుసారము ఎప్పుడు కూడా మరణము. అవునా? అయ్యో, శరీరము నువ్వు భాషల్లో మాట్లాడుతుంటే ఈ ఫ్లెష్ ఆలోచనల్ని, శరీర ఆలోచనలని చచ్చిపోయి ఆత్మ జీవింప చేయొచ్చున. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు భాషలతో మాట్లాడితే యు విల్ డామినేట్. దేనిపైన? ఇంటోళ్ళ పైన కాదు, ఎవరిపైన? సాతాను పైన నువ్వు డామినేట్ చేస్తావు. యు విల్ రూల్ ఓవర్ ద ఎనిమీ. అయ్యో స్తోత్రం చెప్తారా? సాతాన్ని గొలియాతు నీ మీదికి వస్తే, వింటున్నారా? అయ్యో నేను భయపడతా, నేను అయ్యగారిని పిలిపొస్తా, వాళ్ళని పిలుచుకొస్తా, వీళ్ళ అమ్మని పిలుచుకొస్తా అని కాదు. నువ్వు భాషల్లో మాట్లాడుతుంటే నువ్వే గొలియాతుని చంపివేస్తా. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే ఆత్మ వరముల విషయంలో ఉపేక్షించుడు ఆకలి కొనివ్వమంటున్నాడు. ఈరోజు చాలా విషయాలు దేవుడు బయలుపరుచున్నాడు. నేనేమంటున్నానంటే, మొదటిగా నువ్వు అన్ని వరాలు, ఈ 9 వరాలు అక్కడ సంఘానికి చెప్పి ఉన్నాడు. మొదటిగా అవన్నీ నువ్వు ఫ్లో కావాలంటే, పొందుకోవాలంటే మొదటిగా అన్య భాషలతో మాట్లాడాలా. ఒక దైవజనుడు చెప్పి ఉన్నాడు, నువ్వు అన్య భాషలు పొంది నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇక మిగతా వరాలు అన్నీ కూడా నీలో నుంచి ఫ్లో అవుతాయి. అందరూ అసలు ఎంతమందికి వరాలు కావాలో అక్కడ హల్లెలూయా చెప్పండి. స్వస్థత వరాలు ఎంతమంది కావాలో హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి ఉన్నాడంటే ఆ 9 వరాలు నీలో ఉన్నాయి. అయితే నువ్వేం చేయాలా? నువ్వు అలభాషలతో మాట్లాడుతూ ఉంటే నీకు, చూడండి, నా యుద్ధకు వచ్చినప్పుడు ఎవరైనా స్వస్థత కావాలి వచ్చినప్పుడు నాలో ఉన్న స్వస్థత వరము వారికి ప్రార్థిస్తే వారికి స్వస్థత అవుతుంది. స్తోత్రం.
రోగం కలిగిన వారు వచ్చినారు అనుకో, నాలో ఉన్న స్వస్థత వరం పరిశుద్ధాత్మ వారికి తాకినప్పుడు, ముట్టినప్పుడు స్వస్థత కలుగుతుంది. ఎవరికైనా విశ్వాసం కావాలనిపిస్తే, విశ్వాసంలో కోల్పోతే నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారికి విశ్వాసమైన మాటలు చెప్తూ ఉంటారు. ఎవరైతే దురాత్మ చేత లేకపోతే చాతబడుల చేత వారు పీడింపబడితే నాలో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని వరములో వారిని తాకి విడుదల చేస్తా అంటే, అయ్యో స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే ప్రతి విశ్వాసి ఆత్మచేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడాలా. ఒక పాప ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు 2014లో అక్కడ స్టేజ్ పైన భాషలు మాట్లాడుతుంటే అందరూ మాట్లాడండి అని చెప్తే ఆ పాప ఏమన్నా తెలుసా, వెనుకకు వచ్చి, అయ్యో ఇది మా పాస్టర్ చెప్పాడు, ఇది ఒక్కటి పాస్టర్లకే అపోస్తులకే కానీ విశ్వాసులకు కాదు అన్నారు. అంటే లేదమ్మా, అది తప్పు. ప్రతి విశ్వాసి ఆత్మచేత నింపబడాలా, ప్రతి విశ్వాసి అన్న భాషలో మాట్లాడాలా, ప్రతి విశ్వాసి వరాల చేత నింపబడాలా. వెంటనే ఆమె నమ్మడానికి అర్థం కాలే ఏంటి అని, కానీ నమ్మి విశ్వసించి మరలా దేవుని అడుగు మొదలు పెడితే ఆమె ఆత్మచేత నింపబడి భాషల్లో మాట్లాడి. ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. అందుకే ప్రతి ఒక్కరు ఆత్మచేత నింపబడి భాషల్లో మాట్లాడు. ఒక 5 నిమిషాలు మనం అందరం కలిసి భాషల్లో మాట్లాడదామా? అయ్యో వద్దా మీరేం చెప్పకపోతే చెప్పండి, మాట్లాడదామా? అందరం నిలబడండి. సందల బదా హషక దరాదిక దుర్రదో సొదో దరా కదా. కొంత సీనియర్లు అందరు మీ వాయిస్ ఎత్తాల, బిగ్గరగా వాయిస్ ఎత్తాల భాషల్లో. రీ బా సత రీ ఖందర బద రీ దల బద. మీ వాయిస్ పెంచాలి. కళ్ళు మూసుకోండి అందరు, ఎవరిని చూడండి. మీ రోజు ఆకలి పుట్టాల. వాక్యం ప్రార్థన. ఓ రా బా సిఠే రీ కదో దొరదో సదా దల బదా కదే దర బదా అది కదే దర బదా అఖలే దర బుదురో దొరాది కదల అఖలే దరే దరదో సుతోదులా కదా కదే దల బుదో దరా సతే దల బదా అఖరే బదా ది కదే దల బాద రే దికతే రబహ కదే దర బదా ది కదే. బిగ్గరగా మాట్లాడాలి. రికందో దొలదో సతా రిబాద దికది దలబుదు దొరదో సతా లికతే దలబదా కది దలది కది దలి దలబదా రక బాబా సతా దికతే దల బాబా రిబలా దికదే దలబదా రిమా దల దికతే దలబుదు దొరో. ఇంకా నువ్వు ఆత్మ చేత నింపబడకపోతే ఇప్పుడే నింపబడదరుగాక. లిబాదా సతా రికదో దొరదో సదా దలబదా కదే దరబదా. అందరు మాట్లాడుతూ ఉన్నాడు. లిబదో దొరదో సిథి దల బద యఖే దల బద్రా యత్రే బబా సతాల దికద రిబే దురదో సుదోదర లికెదురే బబా సతా దల బద రిమెన్ దొలదో సుదోదర కలే దలే బెదే లిబరా కదాల సికతలే రికబెదో రబో సుతా దల బద రిబే దులదో సుత్రో ఇకరే బరోదో సతాల బద్ర లిబే దురదో సుతి దల బబా. అగ్ని 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 పరిశుద్ధాత్మ అగ్ని లూజ్ ఇన్ జీసస్ నేమ్. రబా సిథే రిబాదల బదిరి కతూదల బబా రిఖతరా బసిందరే బే రిబౌదులో దొరో సుతోదరా రికేదరే. ఆత్మచేత ఇప్పుడే నింపబడదురుగాక. ఆత్మచేత ఇప్పుడే నింపబడదురుగాక. అన్య భాషలో ఇంకా పొందుకోండి. ఆత్మచేత నింపొందుకోండి. రికాబా సిథే రిబా లేథే దో కోథో రోదో రిబే దొలదో రఖలా సతా లిబే దొరబో సుతో రిబే ఖా ఖాథా రిబే దొలదొరో సతా. మాట్లాడండి. ఎస్, పొందుకున్నారు బిగ్గరగా. రబ షఖాద రికెతే దొల బుదో రఖాల రిబే దొలదో సతా దల బందల రిఖదో దొరబో సతే. రబ స్తుతించేవారు స్తుతించండి. బాబా రక బేలే దేఖే తేదే లఖ దూరో దోసతో లిబే దల మందల దికత రబ సతీ దల బదా రికలో దొలబో సెందెలే బెదే రేఖలా దర బసతీ దర బదా అకలా ది రేబే దొలో దొరదో సొతో దర రకదా దికదే దల బదా రిబే దొలదో సుందల బదే రకా దికతే దల బదా రిఖతే దర బుదో దర బసెందెలే బదే రికదా లిబే
దులదో సుతర బౌ సుతదర అఖలి దర దర సితే దలబెదే రకలా దకతే దల బదా రకలదో రోదో సుతో దొరదురా రి దే దర దోక దోదురా దలబదా రి బే దర దో సుదర దర బో సుతులు దొరో మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వల్లే ప్రవహించుమా మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వల్లే ప్రవహించుమా అంతకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి ఆత్మతో నింపుమా అంతకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు అందరు కలిసి పాడదాం మండే ఎగసెగాలల్లే నన్ను జీవనది వల్లే ప్రవహించుమా ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడగా నీ అధిక దయచేయుమా జీవమారంభని పరిచించేదా ఎముకలలో ఎలునా సైన్యమునే చూడగా అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించేదా మండే అగ్నల్లేరా దేవా భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వల్లే ప్రవహించుమా మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు అగ్ని నల్లే నన్ను దాదుమా జీవనది వల్లే రాభాషికదా రిబలా కదీరా మదలా రిమలా తాలిక రబసి దేరే లిమరా కదీరా మదలే రిమలా దాక రిబల సదా లిమ్మదర సీతర కలా రిమల దేరే బదై కలదరా లిబరా సది కలదరే రిమలాద కలదర బలా ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మొదటిసారి ఆత్మచేత నింపబడ్డాను, నేను భాషల్లో మాట్లాడుతున్న వరకు ఎవరైనా చేతులు ఎత్తండి. ఫస్ట్ టైం రైట్ రమేష్ అన్న, ఇంకా రైట్ అన్న, ముగ్గురు, ఇంకా ఫస్ట్ టైం ఈరోజే భాషల్లో మాట్లాడాను ముగ్గురు అంట. అయ్యో స్తోత్రం చెప్తారా? చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. చూడండి, అది కొంచెం కొంచెమే ఉంటుంది, కానీ రాను రాను అది పెరుగుతూనే మాట్లాడుతా. అయ్యో మన పిల్లలు, చిన్న పిల్లలు 7 years నుంచే మన పిల్లలు మాట్లాడేవారు ఉన్నారు. స్తోత్రం చెప్తారా? చిన్న పిల్లలు వద్దొద్దనలే, నేనే ఇచ్చేది. ఎవరు ఇచ్చేది? దేవుడు ఇచ్చేది. మన పరిచర్యలో చిన్నప్పటి నుంచి దేవుని శక్తిని పొందుకొని ఆ యవ్వన వయసులో దేవుని రాజ్యం కొరకు బలంగా వాడబడునుగా. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందండి. ఈ 27వ తారీఖున మరి 29, 27, 28 VBS ఉంది మనకు. హల్లెలూయా. మీ పిల్లలందరినీ కూడా ఉదయకాలము 8 నుంచి 12 వరకు ఉంటుంది. వింటున్నారా? మీ పిల్లలందరూ కూడా పంపాల్సిందిగా కోరుతున్నాను. మేబీ 3 years నుంచి
మళ్ళీ చిన్నపిల్ల అయితే మేము తట్టుకోలేము. వింటున్నారా? 3-4 ఇయర్స్ నుంచి వింటున్నారా? 13, 14, 15 పర్వాలేదు, 10th క్లాస్ వరకు చిన్నపిల్లలందరినీ పంపండి. సో VBS ఉన్నది. మరి లాస్ట్ టైం ప్రసన్న అంకుల్ మన అందరికీ తెలుసు. ఆ అంకుల్ వారి టీం వస్తుంది. వారు మంచి టీచర్, కేంద్రీయ విద్యాలయం టీచర్స్. వారు వచ్చి మనకు పిల్లలని అందరికీ వాక్యం, పిల్లల పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలని అందరినీ కూడా పంపాల్సిందిగా కోరుతున్నాను. పంపించే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీ పిల్లలు ఇంకా ఊర్లో ఎక్కడైనా పోయి ఉంటారా? మంగళవారం పొద్దున్న లోపల ఇక్కడికి వచ్చేయమని చెప్పండి. ఏం కాదు, ఇంకా ఇక్కడ US ఉండగానే వచ్చేసేయండి. ఓకే, మీరు మర్చిపోదు. 27, 28 అదే విధముగా ఈ శుక్రవారము ఆల్ నైట్ ప్రార్థన ఉంది. 9 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. వావ్, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎండ తక్కువ అయిపోయింది, ఆ రోజు కూడా తక్కువ అవుతుంది. సో ఓకే, 9 నుంచి 3-4 గంటల వరకు మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో ఒకరొకరు మనము ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా, ఆమేన్. ఇంకా బాను చెప్తావా? నెక్స్ట్ వీక్ చెప్తావా? నెక్స్ట్ వీక్. ఓకే, రైట్, స్తోత్రం. చూడండి, అందరూ 2 చేతులు అయితే మీ కానుకలు దశంభాగాలు చేతిలో పెట్టుకొని, సంథింగ్ గాడ్ హెస్ టచ్డ్ యూ. ఎస్ ప్రభా, ఆ ఇచ్చుచున్న విత్తనాన్ని, ప్రభువా ఆ ఇచ్చుచున్న దశంభాగాన్ని ఆశీర్వదించండి. వారి అవసరతలన్నీ తీర్చబడునుగాక. ప్రభువా, ఎవరైతే ప్రభా మా అందరికీ దశంభాగం ఇచ్చే ఆకలిని పుట్టించండి. నీకు ఇచ్చే విధముగా ఆకలిని పుట్టించండి. ఇన్ జీసస్ నేమ్. వారి విత్తనము బహుగా ఆశీర్వింపబడునుగాక, వారి సమృద్ధికి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఇక్కడ బలహీనముగా ఉన్న వారందరూ సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేయుచున్నాం. అపవాది క్రియలన్నీ కూడా లయమైపోనుగాక అని ప్రార్థిస్తున్నాం. శరీరంలో ఏ అవయం బాగున్నా ఇప్పుడే జీవాన్ని పలుకుతున్నాను తండ్రి. బ్లడ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నేను ముక్కు ఎక్కడికి వెళ్ళిన దుర్వాసన ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే తాకుతున్నాడు. ఇప్పుడే స్వస్థత కలుగుతున్నాయి. కొంతమంది ఇటుంటున్నారు, అటుంటున్నారు, ఇటు ప్రార్థనకు వస్తున్నారు, మళ్ళా మాంత్రికుల దగ్గరకు పోతున్నాడు. నో, జీవము గల దేవుడే ఉన్నాడు, మన మధ్యలో నివసించుచున్నాడు. అందరం దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నాడు. ఎస్ లార్డ్. ప్రభువా, ఆత్మీయ ఆకలి పుట్టించండి. ప్రభువా, అద్భుతాల కొరకు ఆకలి పుట్టించండి. స్వస్థతల కొరకు ఆకలి పుట్టించండి. వెల్త్ విషయాల్లో ఆకలి పుట్టించండి. ప్రతి రంగంలో ఆశ్రయింపబడాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ వీడియో చూచుచున్న వారందరి దేవుని యొక్క శక్తి తాకునుగాక, ఆత్మచేత నింపబడెదరుగాక, వారు అన్య భాషల్లో మాట్లాడేదరుగాక, నేను స్తుతించెదరుగాక అని ప్రార్థిస్తున్నాం. మేమందరము కూడా పౌలు భక్తుడు అన్నట్టు ప్రభా, మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నారు. ఆ మాట మేము కూడా ఆ మాట వనాలా, భాషలుగా సంఘముగా ఎక్కువసేపు అన్న భాషలతో మాట్లాడదేమోగా కానీ ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడా వచ్చిన అందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.